హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మాకు అప్‌కమింగ్ శ్రీమంతం ఫంక్షన్ ఉంటే హోల్‌సేల్‌లో జ్యువెలరీ కొందామని చెప్పి విజయవాడలో ఉన్న వన్ టౌన్ మార్కెట్‌కైతే వచ్చాం. వన్ టౌన్‌లో అన్ని షాప్స్‌లో ఏమి కాస్ట్ అయితే తక్కువగా ఉండదు. ఓన్లీ హోల్‌సేల్ షాప్స్‌లో మాత్రమే మనకు కావాల్సిన ఐటెమ్స్‌ని మనం తక్కువకి పర్చేస్ చేయొచ్చు. నేనిక్కడ చూసిన ఐటెమ్స్ అలాగే అవైలబుల్‌గా ఉన్న ఐటెమ్స్ వాటి యొక్క కాస్ట్‌లు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నడువడ్డానాలు జస్ట్ 200 ప్లస్ రూపీస్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. 220. చైన్ టైమ్ ఐటెమ్స్ అయితే 200 ప్లస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ నడువడ్డానం మనకి చైన్ వడ్డానంలో కూడా నార్మల్ అయితేనే 200 ప్లస్ నుంచి ఉన్నాయి. అదే సీజెడ్ ఐటెమ్ అయితే 1000 ప్లస్ ఉంది కాస్ట్. కాస్ట్‌లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఐటెమ్‌ని బట్టి కాస్ట్ ఉంటది. సీజెడ్ ఐటెమ్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. నార్మల్ ఐటెమ్ ఏదో ఫంక్షన్‌కి కాసేపు ఫోటోలో మాత్రమే కదా అని తీసుకుంటే అవి తక్కువ కాస్ట్‌లో అయిపోతాయి. కాస్ట్‌ని బట్టి క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటది. ఈళ్ళు అలాగే మనకి 5 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా, కలర్ చేంజ్ అయినా కూడా ఈళ్ళు 5 ఇయర్స్ వరకు మనకైతే వేసిస్తారంట. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా! సీజెడ్ ఐటెమ్‌కి, నార్మల్ ఐటెమ్‌కి. ఇప్పుడు మీరు చూసేది సీజెడ్ ఐటెమ్. ఇక్కడ బెల్ టైప్ నడువడ్డానాలు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కూడా ఐటెమ్‌ని బట్టి కాస్ట్ ఉంటది. 200, 300లో కూడా బెల్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఓన్లీ కాస్ట్ విల్ వేరీ డిపెండ్స్ అపాన్ ది డిజైన్. కలర్ డిఫరెన్స్ చూసారా? ఈ నార్మల్ ఐటెమ్‌కైతే వారంటీ లేదు. అండ్ ఇది తక్కువ కాస్ట్‌లో కూడా వచ్చేసిద్ది. నెక్స్ట్ డిజైన్ బెల్ట్‌కి 3, 2, 1 అలా సింపుల్‌గా లాకెట్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆఫ్‌లైన్‌లో వచ్చి చూసి మీకు ఏది కావాలో కొనుక్కోవచ్చు. ఇది 28 ఇవంతా తక్కువ 30 ये 25 ఇది 25 ఈ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న మ్యాట్ ఫినిష్ రిలేటెడ్ జ్యువెలరీ. ఇక్కడ హెవీ జ్యువెలరీ సెట్స్ కూడా 2000 ప్లస్ రూపీస్ అయితే కాస్ట్ అయితే ఉంది. డిజైన్, ఫినిషింగ్, పర్ల్స్, స్టోన్స్ అన్నీ కూడా అయితే బాగున్నాయి. ఇంకా సింపుల్ బ్రైడల్ సెట్ అయితే 2500 అలా అయితే వచ్చేసిద్ది. ఇక్కడ మీకు చూపిస్తున్న బ్రైడల్ సెట్‌లో అన్ని ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇయర్ రింగ్, జుంకాలు, పాపిడి బిళ్ళ, నడువడ్డానం, నెక్ సెట్ అండ్ 2 చైన్స్, చెంపాచెరాలు కూడా ఉన్నాయి. వీటిలో మోడల్ చాలా ఉన్నాయి కానీ నేనైతే చూడలేదు. ఇలాంటిది ఒక సెట్ తీసుకుంటే చాలు మనకి ఫంక్షన్‌లో అన్ని వెరైటీస్ ఒకే సెట్‌లో వచ్చేస్తాయి. కాస్ట్ కూడా తక్కువగా అయిపోద్ది. మీరు సింపుల్‌గా రెడీ అవ్వాలంటే ఆ సెట్‌ని ప్రిఫర్ చేస్తే బెటర్. నెక్స్ట్ నేను మెడలో తాడ్ని కొనుక్కుందాం అని చెప్పి చూసాను మోడల్స్ అన్ని. మీకు అన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మోడల్స్ ఇక్కడైతే చాలా బాగున్నాయి అండ్ చాలా కలెక్షన్ కూడా అయితే ఉంది. మెడలో తాడ్‌కి ఇప్పుడు లాకెట్ ఉంటే చాలా అందంగా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్‌ని ప్రిఫర్ చేద్దామని అయితే మేము తీసుకున్నాం. అలాగే నార్మల్‌గా ప్లెయిన్‌వి కూడా అయితే ఉన్నాయి. అవి వచ్చేటప్పటికి 220 రూపీస్ అట్లా 200 ప్లస్సే. లాకెట్ ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిద్ది. అది 280 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ అండ్ లాంగ్ నల్ల పూసల గొలుసులు కూడా అయితే ఉన్నాయి. బ్లాక్ బీడ్ షార్టే తీసుకుంటే మనం ఏ డ్రెస్ మీద అయినా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఒకవేళ లాంగ్ తీసుకుంటే మనం ఒకవేళ నెక్ సెట్ వేసుకుంటే లాంగ్ వేసుకుంటే బాగుంటది. నేను ఆ రోజుకి లాంగ్ అయితే బాగుంటుందని చెప్పి లాంగ్‌వి అయితే చూసాను. మీకు కూడా చూపిస్తాను. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బాగుంది. లాకెట్స్ అయితే చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మరీ హెవీగా కాకుండా, మరీ సింపుల్‌గా కాకుండా శారీ మీద వేసుకుంటే మంచి లుక్ వచ్చేలాగా ఏదైనా తీసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ చూసిందైతే నాకు మరీ హెవీగా అనిపించింది. నెక్స్ట్ నుంచి అయితే ఇంకా సింపుల్‌వి చూపించమని అయితే అడిగాను. ఇంకా సింపుల్‌వి అయితే తీసైతే నాకు చూపించారు. ఇక్కడ కన్నా జ్యువెలరీని చూస్తుంటే నాకు అసలు గోల్డో, రోల్డ్ గోల్డో కూడా అర్థం కావట్లేదు. అంత బాగుంది ఫినిషింగ్ అయితే అసలు. మనం డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోద్ది. ఈ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ పక్కన పెడితే. నేను లాస్ట్‌లో ఈ షాప్ యొక్క డీటెయిల్స్ అలాగే విజిటింగ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు గనుక కావాలనుకుంటే మీరెళ్లి పర్చేస్ చేయొచ్చు అక్కడ. మీరిప్పుడు చూస్తున్న లాకెట్ ఎంత బాగుందో కదా! లోటస్ లాగా అయితే వచ్చింది డిజైన్. ఇది కూడా అయితే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా అయితే ఉంది. నెక్స్ట్ అక్కడ మంగళసూత్రం మోడల్‌లో కూడా అయితే ఉన్నవి. మీకు ఇలాంటి షాపింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలి. అప్పుడు మాత్రం మనం బెస్ట్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ మనం జుమ్కాస్ అయితే చూద్దాం. అసలు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉందో ఇయన్నీ చూడటానికి వన్ డే సరిపోదు మనకి. ఒకవేళ మీ దగ్గర విడివిడిగా ఉన్నా కూడా జ్యువెలరీ వాటికి మ్యాచ్ చేయడానికి ఇలాంటి షాప్స్‌కొచ్చి మీరు మ్యాచింగ్ మొత్తం తీసుకొని అయితే వెళ్ళొచ్చు కలెక్షన్. మనం ఏ మోడల్ అయితే ఆ మోడల్ చూపిస్తారు వీళ్ళు. ఒకవేళ మనం ఆల్రెడీ జ్యువెలరీని ఫిక్స్ అయిపోయి ఏదైనా రిఫరెన్స్ పిక్ చూపించినా వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో చూసి మనకైతే చూపిస్తారు ఉన్న వాటిల్లో. అసలు బుట్టలైతే బీభత్సంగా నచ్చేసినాయి నాకు అన్నీ. అన్నీ ఒకేసారి కొనుక్కోలేం కాబట్టి మనకు కావాల్సింది ఏదో అవైతే తీసుకున్నాము. అన్ని మోడల్స్‌లో జుమ్కాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు బుట్టలు ప్రిఫర్ చేస్తే బుట్టలు, నార్మల్‌గా స్టడ్స్ లాగా చేస్తే స్టడ్స్. జ్యువెలరీ కూడా మొత్తం గోల్డే కాదు. ఇక్కడ గోల్డ్ టైప్ మోడల్ అలాగే సిల్వర్ టైప్ మోడల్‌లో జ్యువెలరీ కూడా అయితే ఉన్నాయి. నేను సిల్వర్ టైప్ మోడల్ కొనుక్కోవాలనుకోలేదు కాబట్టి వాటిల్నైతే నేను ఓపెన్ చేపించలేదు. కానీ ఇక్కడైతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సిల్వర్ టైప్ నెక్లెస్ సెట్స్ అవి కూడా అయితే ఇక్కడ ఉన్నవి. విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్, పింక్,
లైట్ గ్రీన్ అలా మనకి ఏది కావాలంటే ఆ పర్ల్స్ కూడా చేంజ్ చేసేసి ఇస్తారు మనకి ఏదైనా డిజైన్ నచ్చితే. మనం ఈ బాక్స్ లోంచి ఎతుక్కోవాలి మనకి ఏం కావాలని చెప్పి. ఒకవేళ మనకు దొరకపోయినా వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళైతే ఈజీగా ఐడెంటిఫై చేసి అయితే మనకైతే ఇస్తారు. ఇలా చూస్తే మనకు అన్ని నచ్చేస్తాయి. ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్ అయితే వచ్చిద్ది. ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది ఇక్కడ. ఇప్పటి వరకు నా వీడియోని మీరు చూసినట్టయితే ఈ పాటికే మీకు ఈ వీడియో నచ్చుంటది. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. పదండి ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అయితే చూద్దాం. మనకు ఏదైనా కానీ కవర్లో చూస్తాం కంటే ఓపెన్ చేసి చూస్తే మనకి చాలా క్లారిటీగా అయితే కనిపిస్తాయి. ఏ జ్యువెలరీ అయినా కానీ. మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అలాంటివి కొనుక్కుంటే మనం అన్ని డ్రెస్సెస్ మీదకి అయితే మనం సెట్ అయిపోతాయి. ఇవన్నీ ఓపెన్ చేసి చూపించడానికి యాక్చువల్లీ ఆ రోజు మాకైతే చాలా తక్కువ టైం ఉంది. అందుకే మేమైతే అన్నిటిని ఓపెన్ చేయించి అయితే మేము చూపించలేకపోతున్నాం. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇవి ఎంత ఉంటాయి కాస్ట్? మోడల్ బట్టి ఇది 350 స్టార్టింగ్ ప్రైస్ 350. స్టార్టింగ్ 350. ఈ నెక్ పీస్ సెట్స్ అనేవి సిల్వర్ స్టోన్ మోడల్ అయితే వస్తే వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ 350 నుంచి అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ విత్ డిఫరెంట్ స్టోన్స్ టైప్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇప్పుడు మీకు చూపిస్తున్న సెట్ అయితే చాలా క్లాసిక్ అండ్ హెవీ లుక్ అయితే ఇస్తుంది. పార్టీ వేర్ కి ఇలాంటి సెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ నెక్ సెట్ కాస్ట్ వచ్చేటికి 2000 రూపీస్. ఇంకా ఇక్కడ మీరు యూనిక్ గా మొత్తం వైట్ స్టోన్స్ రిలేటెడ్ యొక్క నెక్ పీస్ తీసుకోవాలనుకున్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ లో. లేదు పర్టికులర్ స్టోన్ కావాలనుకున్నా కూడా మనం ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. ప్రతి నెక్ సెట్ కి సిల్వర్ టైప్ లో ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ మాత్రమే వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ కదా ఎంత? ఇది ఇప్పుడు ఇది ఎంత? 1500. నెక్స్ట్ చంపాచారాలు చూద్దాం రండి. మనం ఫంక్షన్స్ లో హెవీ బుట్టలు తీసుకుని వాటి వెనకాల చంపాచారాలు పెడితే లుక్ అయితే చాలా బాగుంటది. చంపాచారాల్లో కూడా నార్మల్ వి అలాగే సీజెడ్ కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నార్మల్ వి అంటే మనకి జనరల్ గా ఫ్యాన్సీ షాప్స్ లో దొరుకుతాయి కదా స్టార్టింగ్ ఫ్రమ్ 100. అవి సీజెడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నార్మల్ ఐటమ్స్ కి ఎటువంటి వారంటీ లేదు. నేను ఇందాక చెప్పిన 5 years వారంటీ ఓన్లీ ఫర్ ద సీజెడ్ ఐటమ్స్. ట్రెడిషనల్ లుక్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటే చంపాచారాలతో పేర్ చేస్తే మన జ్యువెలరీని అయితే చాలా బాగుంటాయి. మీరు చూస్తున్న ప్రెజెంట్ చంపాచారాలన్నీ కూడా సీజెడ్. ఇట్లా కాస్ట్ యాక్చువల్లీ నేను మర్చిపోయాను వాళ్ళు ఎంత చెప్పారనేది. చంపాచారాల్లో కూడా పూసలు వేలాడుతూ ఉన్నాయి. ఎండ్ లో తీసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఈ వీడియో ఎండ్ లో నేను అసలు ఏమేమి తీసుకున్నాను ఈ షాప్ నుంచి నాకు ఎంత కాస్ట్ అయ్యింది అలాగే మొత్తం వేసుకుని చూపిస్తాను. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా మేము బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం. అందుకే ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ లో రకరకాలు ఉన్నాయని అయితే చూపిస్తున్నాను. నేను చూపించే ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా సీజెడ్ ఐటమ్. ఈ బ్యాంగిల్స్ లో కూడా మీకు సింగిల్ వేర్ కావాలంటే సింగిల్ వేర్ ఉంది. లేకపోతే బ్యాంగిల్స్ కి సైడ్స్ లో మనం 2 గాజులు వేస్తాం కదా ఓవరాల్ గా 4 గాజులు ఉంటాయి. అలా తీసుకుందామన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్ గా మనం ఎక్కడ తీసుకున్నా గానీ బ్రైడల్ సెట్ మనకు గాజులు అయితే ఇంక్లూడ్ రావు కదా. సో అందుకని చెప్పి ఇలా మనకి మనం తీసుకున్న మోడల్ కి పేర్ చేసుకోవడానికి మనం గాజులు మళ్ళీ సపరేట్ గా తీసుకోవాలి. గాజుల కలెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి 50 రూపీస్ నుంచి ఉన్నాయి. 4 గాజులు 50 రూపీస్. అవి జస్ట్ ప్లెయిన్ గా ఉంటాయి కదా అవి. ఇక్కడ కూడా సేమ్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటది గాజులు కూడా. ఇంకా మనకి జడ బిళ్ళలు రెడీమేడ్ గా అవైలబుల్ ఉన్న జడలు కూడా ఉంటున్నాయి కదా అవి. అలాగే ఇప్పుడు కొప్పులో ప్లాస్టిక్ పూలు పెట్టడానికి చాలా రకాల మోడల్స్ పూలు వస్తున్నాయి కదా అవి కూడా అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని కూడా బాక్సెస్ లో అయితే పెట్టున్నాయి. మీకు ఏదైనా ఐటమ్ విడిగా కావాలన్నా విడిగా ఇస్తారు. సెట్ గా కావాలన్నా సెట్ గా కూడా అయితే ఇక్కడ ఇస్తారు. ఓన్లీ ఉమెన్స్ కే కాదు కిడ్స్ కి కూడా జ్యువెలరీ కావాలన్నా గానీ ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి. కాస్ట్ కూడా అయితే రీజనబుల్ గానే ఉంది. ఇంకా మీకు ఎక్స్ట్రా హెయిర్ ఎక్స్టెన్షన్స్ సవరాలు కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటని కాదు లేడీస్ సంబంధించిన ఏ ఐటమ్ అయినా గానీ ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటది. మీ ఓపిక మీ మనీయే మ్యాటర్స్ మీరు కొనుక్కోవడానికి. ఈవినింగ్ టైంలో కన్నా మార్నింగ్ టైంలో అయితే షాప్ అయితే ఫ్రీగా ఉంటదంట. నైట్ టైంలో వచ్చేటప్పటికి కొంచెం రష్ ఉంటది. ఒకవేళ మనం స్లోగా షాపింగ్ చేద్దాం హడావిడిగా కాకుండా అనుకుంటే మనల్ని ఖచ్చితంగా మార్నింగ్ టైంలో విజిట్ చేయమని అయితే వాళ్ళు సజెస్ట్ చేశారు. మార్నింగ్ టైంలో అయితే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి మనకి స్లోగా అయితే అన్ని ఐటమ్స్ చూపిస్తారంట. అది ఈవినింగ్ టైంలో వెళ్తే జనాలు రద్దీ ఉండటం వల్ల వాళ్ళు ఫాస్ట్ గా అన్ని చూపించి మనం ఫాస్ట్ గా షాపింగ్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. మార్నింగ్ టైంలో అయితే ఇలా ట్రయల్ వేయడానికి కూడా మనకైతే ఫీజిబుల్ గా ఉంటది. ఈ షాపు సాటర్డే సండే కూడా అయితే అవైలబుల్ గా ఉంటది. మీరేం కంగారు పడే అవసరం లేదు. ఒకవేళ సాటర్డే సండే వెళ్దామన్నా కూడా. ఇప్పుడు మీ అందరికి నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ మొత్తం అయితే చూపిస్తాను.
నేనైతే ఆల్రెడీ షాప్‌కి ప్లాన్ చేసుకునే వెళ్ళాను. అమ్మవారి సెట్ లాంటిది తీసుకుందామని చెప్పి. అందుకే వెళ్ళంగానే ఫస్ట్ అమ్మవారి సెట్స్ లాగా ఉన్నాయయితే మేమైతే చూసాము. నేనైతే ఒక్కటే మైండ్‌లో పెట్టుకొనెళ్ళాను. నేను కొన్న జ్యువెలరీ అనేది మరీ హెవీగా ఉండకూడదు. అలాగే మరీ సింపుల్‌గా కూడా అయితే ఉండకూడదు. నాకైతే సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఇవ్వాలని చెప్పి నేనైతే చాలా షాప్స్‌లో అయితే చూసాను. నేను చూసిన మాక్సిమం అన్ని షాపుల్లో కూడా చాలా హెవీ లుక్ ఉన్న అమ్మవారి సెట్స్ అయితే నాకు కనిపించాయి. పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా సెట్ అయిందన్నట్లు ఉండాలి. ఏ జ్యువెలరీ అయినా గానీ. ఇలాంటి జ్యువెలరీయే మనకి పెద్ద పెద్ద షాపుల్లో బొమ్మలకేసి అది ఎంత కాస్ట్ అని చెప్పినా కూడా మనకు నచ్చితే మనమైతే కొనేస్తాం. కానీ ఇలా హోల్‌సేల్ షాపులకెళ్ళి మనం నచ్చిన దాంట్లో సింపుల్‌గా తీసుకొని మన బడ్జెట్‌ని రెడ్యూస్ చేసుకోవటం వల్ల కొంచెం మనీ అనేది సేవ్ చేసినోళ్ళం అవుతాం. మనం ఆన్‌లైన్‌లో అయినా పర్చేస్ చేయొచ్చు నార్మల్‌గా వేరే యాప్స్‌లో. కానీ మనకి కొన్ని యాప్స్‌లో ఇమేజ్‌లో చూపించినంత క్వాలిటీగా అయితే జ్యువెలరీ రావు. మనం అప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సొచ్చిద్ది. అదే మనం ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసి మనం ట్రయలేసి తీసుకుంటే మనకొక సాటిస్ఫాక్షన్ అనేదైతే ఉంటది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సెట్‌లో మనకొక మినీ హారం, లాంగ్ హారం, ఒక పాపిడి బిళ్ళ, అలాగే 2 ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. నేనన్నీ కూడా మీకిప్పుడు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్పి. నేనైతే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ లుక్‌లో రెడీ అయ్యి మీకు చూపిస్తాను. నేను జ్యువెలరీ అంతా క్లారిటీగా కనిపించాలని చెప్పి జడైతే వేసుకున్నాను. అప్పుడే మనకైతే జ్యువెలరీ మొత్తం క్లారిటీగా కనిపిస్తాయి. మీరు చూస్తున్నారు కదా! నా ఫేస్‌కి అసలు జ్యువెలరీ ఎంత బాగా సెట్ అయ్యాయో. ప్రతి ఒక్క లాకెట్‌లో అమ్మవారొచ్చి దాని చుట్టూ ఒక టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చి కింద గ్రీన్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ వచ్చినియి. అండ్ టాప్ వచ్చేటప్పటికి జస్ట్ సింపుల్‌గా ఒక డ్రాప్ వచ్చి ఆ డ్రాప్‌లో మనకి ఒక పింక్ కలర్ అయితే స్టోన్ ఉంది. ఆ స్టోన్ చుట్టూ మళ్ళీ సన్న బోర్డర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. పాపిడి బిళ్ళ కూడా సిమిలర్‌గా అలానే వచ్చింది. కానీ ఏంటంటే డ్రాప్ అనేది లేదు పాపిడి బిళ్ళలో. రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఉంది పాపిడి బిళ్ళకొచ్చేటప్పటికి. అండ్ ఇది షార్ట్ రాలేదు పాపిడి బిళ్ళ. ఇది లాంగే వచ్చింది. పాపిడి బిళ్ళ ఇయర్ రింగ్స్ మనం చూసాం కదా! నెక్స్ట్ వచ్చేప్పటికి షార్ట్ అండ్ లాంగ్ హారమ్స్ అయితే చూద్దాము. జ్యువెలరీ అయితే చాలా షైన్ ఉంది. కానీ నా కెమెరా ప్రాబ్లమ్ వల్ల మీకంత బాగా అయితే కనిపించట్లేదు. కానీ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. అసల వైట్ కలర్ స్టోన్స్ అయితే బాగా షైన్ అవుతున్నాయి. ఈ లాంగ్ అండ్ షార్ట్ హారమ్స్‌కి డిజైను స్టార్టింగ్‌లో వచ్చేప్పటికి చిన్నగా, సన్నగా పెట్టుకుంటూ కొంచెం, కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ పెద్దగా అయితే తీసుకెళ్లారు. ఈ నెక్ సెట్ హారం ప్రతి చుట్టూ కూడా దాని చుట్టూ కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్ పర్ల్స్ అయితే పెట్టారు. అలాగే డ్రాప్ రిలేటెడ్ యొక్క స్టోన్స్ అయితే ఉంది వర్క్. అండ్ ఎగ్ షేప్డ్ డిజైన్‌తో స్టార్ట్ అయ్యి ఎండ్‌కొచ్చేటప్పటికి అమ్మవారి లాకెట్ అయితే ఎండ్ అయ్యిద్ది. ఎగ్ షేప్డ్ స్మాల్ డిజైన్‌కి ఒక వైట్ కలర్ అయితే పర్ల్ అయితే పెట్టారు. అదసలు చాలా అందాన్నిచ్చింది ఈ నెక్ సెట్‌కొచ్చేటప్పటికి. ఇంకా కింద అమ్మవారి లాకెట్‌కొచ్చేటప్పటికి వైట్ అండ్ గ్రీన్ కలర్ పర్ల్స్ ఇవ్వటం వల్ల లుక్ అయితే మొత్తానికే చేంజ్ అయిపోయింది. ఈ డిజైన్ మొత్తం కూడా స్టెప్స్ వైస్‌గా ఉంది. పర్ల్స్ సెట్టింగ్ అయినా గానీ, అండ్ జ్యువెలరీలో మనకి నెక్ పీస్ సెట్ అయినా గానీ, ప్రతిదీ కూడా స్టెప్ వైస్ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న చిన్న స్టెప్స్ నుంచి కిందకొచ్చేటప్పటికి పెద్ద స్టెప్‌గా అయితే దాన్ని ఇంక్రిమెంట్ చేసి, ఒక బ్యూటిఫుల్ డిజైన్‌లో అయితే చేశారిది. ఈ ఓవరాల్ సెట్ కాస్ట్ వచ్చేవటికి నాకు 2800 రూపీస్ అయితే పడింది. ఈ సెట్‌కి ఇంకా రిమైనింగ్ మనం వడ్డానం గాజులు మాత్రం మనం విడిగా తీసుకోవాల్సుంటది. ఎందుకంటే సెట్‌లో రావు కదా! సెట్‌లో ఓన్లీ ఇయర్ రింగ్స్, 2 నెక్ సెట్స్ అండ్ 2 ఇయర్ రింగ్స్ మాత్రమే వస్తాయి. సో, నేను అమ్మవారి సెట్ తీసుకున్నా కాబట్టి, అమ్మవారి సెట్ లాగా ఉన్నదే పెయిర్ అయ్యేది చూసి 250 రూపీస్‌లో అయితే ఈ నేను నడువడ్డానం తీసుకున్నా. ఇది ఎగ్జాక్ట్‌గా అయితే నేను తీసుకున్న సెట్‌కి మ్యాచ్ అయిపోయింది. ఇది మిడిల్‌లో అమ్మవారొచ్చి చుట్టూ సన్న డిజైనొచ్చి ఎగ్జాక్ట్‌గా నేను తీసుకున్న పూసలే ఉన్నాయి. వైట్ అండ్ గ్రీన్. అందుకే ఇది పర్ఫెక్ట్‌గా అయితే మ్యాచ్ అయింది. ఆ వడ్డానం జస్ట్ మేము 250 రూపీస్‌కి తీసుకున్నాం. నెక్స్ట్ సేమ్ అమ్మవారి మోడల్‌లో ఉండే గాజులు కావాలని చెప్పైతే మేము అదే షాప్‌లో అడిగాం. సో, వాళ్ళు మాకు సెట్ చేసైతే ఈ గాజులైతే మాకిచ్చారు. ఇవి కూడా బాగా సెట్ అయినియి నాకు. ఎందుకంటే మనం తీసుకున్న నెక్ పీస్‌లో ఆల్రెడీ గ్రీన్ అండ్ పింక్ ఉండటం వల్ల మనం అదే కాంబినేషన్‌లో అన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. ఇంకా అక్కడ నేను చంపాచారాలైతే ఇలా సన్న పూసలవి తీసుకున్నాను. ఇప్పుడు మీకివన్నీ నేను పేర్ చేసి చూపిస్తాను. ఎలా ఉన్నాయని చెప్పి. నాకైతే పెట్టుకోంగానే నా ఫేస్‌లోనే అసలు లుక్ అయితే చేంజ్ అయిపోయింది. అంత బాగున్నాయసలు. యాక్చువల్లీ నేను ఈ బుట్ట చాలా హెవీ అయిపోద్దేమో అనుకున్నా. కానీ నా ఫేస్‌కి అసలు హెవీనే అవ్వలా. చాలా బాగా సెట్ అయినవి. నేను పెట్టుకున్నాక చూస్తే మీకే అర్థమైద్ది. అసలు ఈ బుట్టలనేవి ఎంత బాగున్నాయి. అక్కడొచ్చిన చంపాచరాలనేవి ఎంత బాగా మ్యాచ్ అయినాయి అని చెప్పి. కానీ బుట్టల కాస్ట్ కొంచెం ఎక్కువగానే పడింది. ఆ బుట్టల కాస్ట్ వచ్చేటప్పటికి 500.
చంపచరాల కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 100 రూపీసే. ఓవరాల్‌గా నాకు 600 రూపీస్ దాకా అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను మెడలో తాడు అలాగే నల్లపూసల గొలుసు కూడా అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న నల్లపూసల గొలుసు అయితే చాలా సింపుల్ లుక్ అయితే నాకిచ్చింది. బాగా నచ్చింది నాకు. అండ్ తాడు కూడా ఇప్పుడు వస్తున్న మోడర్న్ టైప్‌లో ఒక లాకెట్ వచ్చి, చైన్ వచ్చి ఇలాంటిదైతే తీసుకున్నాను. 2 కూడా అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే నాకు బాగా సెట్ అయ్యాయి. యాక్చువల్లీ మేము ఈ నెక్ సెట్ కూడా అయితే తీసుకున్నాము. మాకు బాగా నచ్చి అండ్ ఈ లైట్ గ్రీన్ కలర్ స్టోన్స్ దొరకాలంటే చాలా కష్టం. అలాంటిది మేము ఫస్ట్ షాప్‌కెళ్ళంగానే మాకు నచ్చిన జ్యువెలరీ సెట్ ఉందంటే ఇదే. అందుకనే ఇంకా ఎలాగైనా ఇది కూడా అయితే మేము పర్చేస్ చేసాము. ఈ నెక్ సెట్ కాస్ట్ వచ్చేవరకు 2000 రూపీస్. నాకు ఓవరాల్‌గా వచ్చేటప్పటికి గోల్డ్ జ్యువెలరీకేమో 4000, సిల్వర్ జ్యువెలరీకి 2000 రూపీస్ అయితే అయింది. ఈ షాప్ నేమ్ వచ్చేప్పటికి మల్లినాథ్ ఫ్యాన్సీ స్టోర్. ఇది 1 టౌన్‌లో ఉంటది. నేనైతే ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకి వాట్సాప్‌లో పింగ్ చేయొచ్చు. అర్థం కాల్ చేసి అయితే స్టోర్‌కి వెళ్ళొచ్చు. ఈ షాప్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఉంటది. వెళ్లి విజిట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేనైతే అందరికీ రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.